మరి కాసేపట్లోనే ఏపీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి కాబోతోంది. 4 గంటలకే పూర్తి కాబోతోంది. మరి ఏపీలో చూసుకుంటే అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరంలో ఇప్పుడు 4 గంటలకే పోలింగ్ పూర్తి కాబోతోంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసును తీసుకుందాం. వాసు, మరి రంపచోడవరంలో కావచ్చు, పాడేరులో కావచ్చు, అరకులో కావచ్చు, ఇప్పుడు 4 గంటలకే పోలింగ్ పూర్తి కాబోతోంది కదా. మరి ఇప్పటి వరకు చూస్తే ఎంత మేరకు ఓటింగ్ శాతం నమోదైంది, అలాగే ఇక్కడి నుంచి ఎంత భద్రతా చర్యలు తీసుకుంటున్నారు, స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచేందుకు ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, సిబ్బందితో సహా అక్కడికి తీసుకెళ్తున్నారా, ఏం జరగబోతోంది? అట్లా అరకు పార్లమెంట్ పరిధిలో మొత్తం కూడా అన్ని కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు మొత్తం 7 నియోజకవర్గాల్లో దాదాపు పాడేరు, అరకు, రంపచోడవరం ప్రాంతాల్లో పోలింగ్ 4 గంటలకు మరి కాసేపట్లో పూర్తిగా ఉంది. అలాగే కురుపం, పాలకొండ, మొత్తం ఈ సాలూరు ప్రాంతాల్లో 5 గంటలకే పూర్తిగా ఉంది. సహజంగా అన్ని చోట్ల కూడా 6 గంటలకు కానీ ప్రాంతాలకంతో అయితేనే రంపచోడవరం అయితేనే మొత్తం ఎన్ని కూడా అరకు పార్లమెంట్ పరిధిలోని సుదీర్ఘమైన ప్రాంతాలు, దాదాపు 600 కిలోమీటర్ల మేర, దాదాపు లక్షలాది మంది ఓటర్లు ఉన్న ప్రాంతము. ఎన్నిటికి కూడా ఓట్లు వేయించడం, మళ్ళీ భద్రంగా వాటిని తీసుకురావడం కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అందువల్లే కొన్ని ప్రాంతాలకి రోడ్లు కూడా లేని మార్గాల్లో ప్రాంతాల్లో, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో అయితే అక్కడికి హెలికాప్టర్ల ద్వారా కూడా ఈ ఎన్నికల సామగ్రిని కూడా తరలించడం జరిగింది. మొత్తానికి మరి కాసేపట్లో పూర్తవుతున్నప్పుడు కూడా అరకు పార్లమెంటు పరిధిలో అయితే ఇప్పటికి అందుతున్న సమాచారం మేరకు చాలా తక్కువ 35 నుంచి 40% మాత్రమే పోలింగ్ అయినట్టుగా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం కూడా లేటుగానే ప్రారంభం కావడం జరిగింది. మొత్తం విశాఖ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా సరే ఈవీఎంలు సమస్య ఎక్కువ తలెత్తింది. ఈవీఎంలో సమస్యలు రావడం జరిగింది. ఈవీఎంలు ఎక్కడ కూడా రిపేర్ చేయడం కానీ లేకపోతే కొత్త పెట్టడం కానీ చేయకపోవడం వల్ల గంటల కొలది మొత్తం అటు గిరిజనులు అయితేనే లేకపోతే సామాన్య ప్రజలైతే అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో మిగిలినంతా ఆ ఓటర్లో 5 గంటలలోపు 6 గంటలలోపు వచ్చు ఎన్ని గంటలున్నా సరే, మామూలు సిటీల్లో అయితే ఎన్ని గంటలైనా సరే టైం ఇస్తారు. కానీ అరకు ప్రాంతంలో మాత్రం ఉదయం నుంచి కూడా ఈ మొరాయింపు చేయడం వల్ల జాప్యం జరిగింది. వాళ్ళందరూ కూడా టైం 4 గంటల్లో బండి వాళ్ళు ఎన్ని గంటలకు క్యూ లైన్లోకి వచ్చినప్పుడు కూడా 4 గంటలలోపే ఓటు హక్కు వినియోగించుకోవాలి. దీంతో 4 గంటలకు క్లోజ్ చేసేసి మొత్తం కూడా ఈవీఎంలు అన్నింటిని కూడా భద్రపరిచేందుకు పార్వతీపురం జిల్లా, మన్యం జిల్లాకి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. నిన్న కూడా మనం చూసాం, నిన్న మొన్న కూడా ఈ సామగ్రిని కూడా హెలికాప్టర్ల ద్వారా తరలించడం జరిగింది. అరకైతే, పాడేరైతే తరచు కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టు ఏదో ఒక అలజడి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిబ్బంది వెళ్ళటం కానీ లేదా సిబ్బంది ఇబ్బంది పడే పరిస్థితిగానే ఉంది. దీనివల్ల మరో కాసేపట్లో అయితే ఆ ప్రాంతాల్లో పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. సాలూరు, పాలకొండ ఈ ప్రాంతాల్లో అయితే దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా అవకాశం ఉంది. పార్వతీపురం అయితే 6 గంటల వరకు కూడా, ఆ పట్టణ ప్రాంతం కాబట్టి 6 గంటల వరకు కూడా అవకాశం ఇచ్చారు. మొత్తానికి 7 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క టైం ఒక్కొక్కసారి ఇవ్వడం వల్ల గిరిజనులు కూడా ఓటు ఒక్కేటకి మనం చూసాం. విజుల్లో కూడా చూసాం. చాలామంది డోలీ కట్టుకుని ఎక్కడో పైన ఉండేటువంటి కొండ మీద ప్రాంతంలో డోలీ కట్టుకుని వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఓటేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో అయితే అరకు పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ముగిసే అవకాశం ఉంది. అర్చన, రైట్. అయితే వాసు, మీరు చెప్పినట్టు అంటే ప్రజలంతా ఓటు వేయడానికి చాలా ఉత్సాహాన్ని చూపించారు. దూర ప్రాంతాల నుంచి కూడా నడవలేని వాళ్ళు డోలీల్లో వచ్చి మరి అంటే వాళ్ళు మోసుకొచ్చి మరి తీసుకొచ్చారు. కానీ ఈవీఎంలు మొరాయించడం వల్లనే ఇక్కడ అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది అని చెప్తున్నారు. అంటే బేసిక్ గా చూసుకుంటే ప్రజలు చాలా ఉత్సాహాన్ని చూపించారు, కానీ ఈవీఎంల మొరాయింపు ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గడానికి కారణంగా చెప్పుకోవచ్చా? లేకపోతే క్యూ లైన్ లో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి కూడా 4 గంటలకి అది ఆపేస్తున్నారా? క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం కల్పించట్లేదా? 4 గంటల వరకు అంతే క్లోజ్ చేసేయడమేనా? ఎలా ఉంది పరిస్థితి? సహజంగా ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి తప్పనిసరిగా 4 గంటలకి 4 గంటలకు మూసేస్తారు. 4 గంటల తర్వాత ఎవరికి కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే మీరు అన్నట్టుగా కూడా చాలామంది యువత ఈసారి చాలా అవేర్నెస్ పెరిగింది. ఎక్కడెక్కడి నుంచో కూడా రావడం జరిగింది. యువత విశాఖపట్నం అయితే లేకపోతే ఇతర ప్రాంతాలు అయితే ఏపీలోకి వివిధ ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా లేకపోతే ప్రత్యేక వాహనాల ద్వారా వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేసేందుకు తరలి వచ్చారు. ఇదే సమయంలో గిరిజనులు కూడా కొండ ప్రాంతాల్లో పైన ఉండేటువంటి చాలా అరుదుగా కిందకు వచ్చే గిరిజనులు కూడా డోలీలు కట్టుకుని రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఓటేసేందుకు వచ్చి రావడం జరిగింది. కానీ ఉదయం నుంచి కూడా వాళ్ళు వచ్చినప్పుడు కూడా మరి 4 గంటల వరకే అవకాశం ఉండటం, 4 గంటల వరకే వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తర్వాత ఈవీఎంలు తరలించడం కానీ లేకపోతే సిబ్బంది రావడం కానీ పూర్తిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అందువల్ల పోలీసులు అయితే అతి భద్రత నడుమ మొత్తం 4 గంటలకంతా కూడా ఓటింగ్ ముగించి వచ్చే అవకాశం ఉంది. దీనివల్లనే అత్యంత అల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 36 నుంచి 40% మాత్రమే పోలింగ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే మాత్రం
ఉదయం నుంచి మొరాయించడం కారణంగానే పోలింగ్ తక్కువైందని చెప్తున్నారు. సిటీలో టౌన్లో కూడా మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఎక్కడ చూసినా సరే ఈ మొరాయించడం వల్ల ఎప్పుడు ఉదయం 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఇందాక 2-3 గంటలు కూడా లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఓటర్లు ఎవరు కూడా అసహనం వ్యక్తం చేయట్లేదు. ఎంత గంటలైనా ఎన్ని టైం అయినా సరే తాము వేస్తాం, తమకు అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఈ గిరిజన ప్రాంతంలో ఈ మావోయిస్టు ప్రధాన ప్రాంతాల్లో మాత్రం 4 గంటలకు మూసేయడంతో వాళ్ళందరూ కూడా ఓటు కోల్పోయే అవకాశం ఉంది. మరి ఎన్నికల కమిషన్ ఏమైనా ప్రత్యేకంగా ఏమన్నా అవకాశం ఇచ్చే అవకాశం ఉందా లేదని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. 100కు 100%, ఎందుకంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి ఈవీఎంలు అన్ని కూడా తీసుకుని రావాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అందుకే టైం కూడా కుదించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ టైం పెంచే అవకాశం ఉండదు కూడా అని తెలుస్తుంది అర్చన. అయితే రైట్, మరి ఉదయం మనకి మాక్ పోలింగ్ ప్రతి చోట ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగింది. అయితే ఆ మాక్ పోలింగ్ లో అప్పుడు ఈవీఎంలు పనిచేసినట్టుండి తర్వాత మొరాయించాయి అనుకోవచ్చా, లేకపోతే ఉదయం నుంచి అదే పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉంది ఈ ఈవీఎంల మొరాయింపు ఇంత పెద్ద మొత్తంలో జరగడానికి కూడా ఏంటి రీజన్ అనుకోవచ్చు వాసు? మరి ఉదయం నుంచి కూడా మనం చూడొచ్చు, 7 గంటల నుంచి కూడా విశాఖ నగరంలో సాక్షాత్ ఉత్తర నియోజకవర్గంలో కూడా విశాఖ ఇంత నగరంలో కూడా మొరాయించడంతో దాదాపు 7 గంటలకు వచ్చిన వాళ్ళు 11 గంటల దాకా లైన్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడానికి కారణం సాంకేతికపరమైన సమస్యలు అని చెప్తున్నారు. కొత్త ఈవీఎంలు ప్రత్యామ్నాయంగా ఈవీఎంలు ఏర్పాటు చేసినప్పుడు కూడా తగిన అంటే ఊహించిన దానికంటే ఎక్కువ మొరాయింపు రావడంతో కొన్ని చోట్ల మాత్రం మళ్ళీ ఈ విధంగా 2-3 గంటలు టైం తీసుకోవడం వల్ల కూడా చాలా చోట్ల ఇప్పుడు కొన్ని ప్రాంతాలు అయితే విశాఖ నార్త్ అయితేనే సౌత్ అయితేనే తదితర ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్ చేయడానికి కూడా ఈవీఎంలు మొరాయించడమని కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సాంకేతికపరమైన సమస్యలు తప్ప వేరే కారణం లేదని అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఓటర్లు అయితే ఏమాత్రం కూడా అసహనం వ్యక్తం చేయకుండా ఉదయం నుంచి 9 గంటల 10 గంటలకు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా లైన్లో ఉన్నారు. వీళ్ళని మళ్ళీ భోజనం చేసి మళ్ళీ మధ్యాహ్నం కూడా వచ్చి ఎంతో ఇంట్రెస్ట్గా ఓటేసేందుకైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా విశాఖ నగరం అయితే పట్టణ ప్రాంతాలు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చినప్పుడు కూడా 6 గంటల లోపు క్యూ లైన్లో ఉంటే 9 అయినా 10 అయినా కూడా గతంలో విశాఖ నగరంలో రాత్రి 10-11 గంటల వరకు కూడా ఓట్లేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో అదే జరిగితే కనుక పోలింగ్ శాతం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇవాళ రాత్రి 10-11 కూడా సమయం పట్టే అవకాశం ఉంది. కేవలం ఈ మొరాయింపు కారణంగానే ఇప్పుడు ఈ తక్కువ శాతం నమోదైన అధికారులు అయితే చెప్తున్నారు. అర్చన రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు. రైట్.